హై వ్యూవర్స్, ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిది జన్మదినం, బర్త్డే. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగండి ఏది విషెస్ చెప్పిన విధానం. నేను పేర్లు చెప్పను. నా ఫేస్బుక్ ప్రొఫైల్లో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో పాటు అఫీషియల్స్ ఉన్నారు. ఇందులో వైసీపీ, టీడీపీ, జనసేన అంతా ఉన్నారు. ఒక అతను ఏకంగా చాలామంది ఉన్నారు లేట్లా, బట్ ఒక అతను కొంచెం పర్టికులర్ ఎందుకు చెప్తానంటే, అమ్మ బాబోయ్, అతను పెట్టిన పోస్ట్ నాకు పిచ్చెక్కిపోయింది. అసలు ప్రతి రంగంలో ఏపీని అభివృద్ధి పదంలో నెంబర్ 1గా ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అద్భుతం, అద్వితీయ అంటారు. అసలు పదాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి, చాలా గట్టిగా దింపాడు పదాలు కూడా ఆ పెద్ద మనిషి. ఓరి దేవుడా, క్యాపిటల్ లేదు, 3 రాజధానులు అంటాడు, జాబ్ నోటిఫికేషన్ లేవు, మెగా డిఎస్సి లేదు, మద్యపాన నిషేధం లేదు, రోడ్లు బాగాలేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది బాగుందో ఏది బలుగురు ఎవరికి అర్థం కావట్లా. ఆయన పెద్ద చదువుకున్నాడు, బయట సెలవు సొసైటీలో వచ్చేసి పెద్ద ఐకానట్కి పేరు, నానా హడావుడి. ఈ మనిషి ఇట్లా భజన చేస్తాడు ఇంట్రా బాబు అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంది, జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా, వాళ్ళ ప్రభుత్వానికి పాజిటివ్గా వార్తలు కనుక ఇస్తూ ఉంటే ఆయా ఛానళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు, రిమైండింగ్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, బహుమతులు, అవార్డులు ఏ ఒకటి వస్తూ ఉంటాయని చెప్పేసి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కొన్ని. ఇక పదవులు, అది కూడా అంతే. సలహాదారుల మిగతా పదవులు ఏమైనా కానీ ఆయనకు ఫేవర్గా ఉండాలా, ఆయన ఏం చేసినా ఆహా ఊహో అంటూ ఉండాలి, భజన చేస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా పదవులో ఇంకేవో వస్తూనే ఉంది. అందులో రామచంద్రమూర్తి లాంటి పెద్ద ఆయన మాత్రం పబ్లిక్ పాలసీ సలహాదారు గతంలో ఆయనకు పదవి ఇస్తే ఆడ సలహాలు ఇవ్వడానికి ఏమీ లేదు, ఖాళీగా నేనేం చేసుకోవాలి, నాకు కొద్ది పదవిని వెనక్కి వచ్చిన మహానుభావుడైన రామచంద్రమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్. కానీ ఇప్పుడు ఆ పోస్టులకు నియమాన్ని బస్సు అని చెప్పేసి సాక్షి కేటర్గా ఉన్నటువంటి ఆయన మరలా తీసుకున్నారు. మరి ఎలక్షన్ టైం కదా, మరి ఆయన సలహాలు ఇస్తారో లేదో చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, జగన్ దృష్టిలో పడాలి, నాకు ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి. జగన్ దృష్టిలో పడాలి, నాకు ఏదో ఒక అవార్డు కావాలి. జగన్ దృష్టిలో పడాలి, నేను సెలబ్రిటీ స్టేటస్ తెచ్చేసుకోవాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎట్ట పడితే అట్ట చెలరేగిపోతూ ఉన్నారు. మరి రామ్ గోపాల్ వర్మకే కొత్తగా ఏదైనా పేరు రావాలా? అవసరంలే. రామ్ గోపాల్ వర్మ కొత్తగా సెలబ్రిటీ స్టేటస్ కావాలా? అవసరంలే. రామ్ గోపాల్ వర్మకి ఇంక కొత్తగా ఏం కావాలి? ఏం అవసరంలే. హీ ఎంజాయ్డ్ అలాట్. నాకు తెలిసి అతను చూడని సెలబ్రిటీ స్టేటస్ లేదు. అతను అసలు ఎప్పుడూ అతను అద్భుతమైన పేరు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా శివాకి ముందు, సినిమా తర్వాత అన్నట్టు టాలీవుడ్ అయిపోయింది. ఈవెన్ బాలీవుడ్లో కూడా రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్నో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అద్భుతం అనకూడదు కానీ వాటిని నిజ జీవితానికి దగ్గరగా ఉండే విధంగా మాఫియా డాన్ల సినిమాలు కూడా తీసిపెట్టాడు. అటువంటి అతను ఈ మధ్యకాలంలో ఎందుకో అండి, మరి ఇందాక స్టార్టింగ్ అన్నట్టు ఆయన కొత్తగా గుర్తింపు అవసరంలా, కొత్తగా అతను ఎవరు అందలం ఎక్కించాల్సిన అవసరంలా. అది డబ్బు అంటే అతనికి డబ్బు అవసరం నాకు తెలుసు అంతేమిలా. బంధాలు, బంధుతులు ఇటు దూరంగా ఉంటూ ఉంటాడు ఆ మనిషి. మరి ఉన్నంతలో పర్ల బతకడానికి కావాల్సిన డబ్బు అయితే ఉంది. ఓ చిన్నపాటి సెమీ బ్లూ ఫిల్మ్ తీసినా డబ్బులు వచ్చేస్తాయి. లేదా ఆయన ఓన్గా రిలీజ్ చేస్తాడు, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదో ఒకటి పెట్టేసి. లేదన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ ఏదో ఒకటి చెప్పేసి ఎవరైనా ఏదైనా చేస్తే అది కూడా చేసి పెడితే డబ్బులు వచ్చేస్తాయి. సో డబ్బులు ఆయన లోట్ల. మరి ఎందుకు ఆయన గత కొన్ని నెలలుగా, లేదా 2-3 సంవత్సరాలుగా, లేదా 4-5 సంవత్సరాలుగా, ఒక 6-7 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పడి చచ్చిపోతా ఉన్నాడు? ఎందుకు ఆయన వైసీపీ వాళ్ళకన్నా కరుడు కట్టినటువంటి వైసీపీ వాయుడిగా తయారయ్యాడు? మెడలో కండువా ఉండదు కానీ అసలు సిస్సలైనటువంటి జగన్ వీరామన్నట్టుగా ఈయన ఎందుకు ఇట్లా కనిపిస్తూ ఉన్నాడు ఏంట్రా బాబు అంటే సమాధానం లేదు. అటువంటి వీరామైనటువంటి ఆ రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి పరువు అడ్డంగా తీసి పెట్టేశాడు. చాలామందికి ఇది అర్థం కాదు. మేబీ నేను అనుకోవటం 2 తెలుగు రాష్ట్రాలు నేను ఈ పాయింట్ టచ్ చేస్తున్నాను అనుకుంటూ ఉన్నా. ఆయన చాలా పొలిటికల్గా చెప్పాడు అనుకుంటున్నాడు, చాలా స్ట్రాటజీగా చెప్పాడు అనుకుంటూ ఉండొచ్చు, లేదంటే చాలా లౌకికంగా చెప్పాడు కూడా అనుకుంటూ ఉండొచ్చు కాక. కానీ చాలా దారుణంగా పేలవంగా చెప్పింది అది. అండ్ మరో జగన్పురం అడ్డంగా తీసింది. వ్యూహం, శపథం అని చెప్పేసి 2 పాటలు రాబోతున్నాయి, 2 సినిమాలు. అవి కూడా జగన్ బయోపిక్ లాంటివి అనుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ తీస్తా ఉన్నాడు. మొన్నటి వరకు వ్యూహంకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు.
చివరికి సెన్సార్లు ఆమోదించే త్వరలో రిలీజ్ కాబోతుంది సినిమా. ఆ వ్యూహం గురించి మాట్లాడుతూ జగన్కి వ్యూహాలు ఏం అవసరంలా, జగన్ అంతా స్ట్రైట్ ఫార్వర్డే, ఏదైనా అప్పటికప్పుడు చేసేస్తాడు అన్నాడు. ఆ ఒక్క మాటతో తేలిపోయింది. ఏమని? జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడం రాదని, జగన్మోహన్ రెడ్డికి ఒక దూరదృష్టి అనేది ఉండదని, జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ గురించి అసలు అవగాహన లేదని, జగన్మోహన్ రెడ్డి ముందు వెనక అన్ని ఆలోచించి అడుగు వేసే ఒక రాజకీయ నాయకుడు కాదు. నా ప్రతి మాట నేను కట్టుబడే ఉన్నా. ఓకే, రాంగోపాల్ ఏం చెప్పదలుచుకున్నాడు? జగన్ స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు ముందొకటి వెనకొకటి ఆలోచించి అలా పెట్టుకునే వ్యక్తి కాదు. అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది వెళ్తాడు. అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది చేయటానికి ఆయన చిన్న పిల్లోడా? పోనీ ఆయన ఏదన్నా ఒక షేర్ మార్కెట్ దానిలోనో లేదన్నప్పుడు ఏదైనా చిన్నప్పటి బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడా? లేదంటే కూరగాయల వ్యాపారం, లేదంటే టిఫిన్ల వ్యాపారం, బండి, టీ కొట్ట. రాజకీయ నాయకుడు, పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వ్యూహం అనేది ఉండాలి. రేపటి రోజు ఏంటి, ఈరోజు ఎలా ఉంది ఏంటి, అన్నిటి మీద కూడా ఆయన అక్కడ క్లారిటీగా ఉండాలా. అండ్ భవిష్యత్తును ముందే ఊహించాలా, దాని తగ్గట్టు అడుగులు వేయాలా. ఆయనతో ఉన్న వాళ్ళని, ఆయనతో పాటు ఉండాలనుకున్న వాళ్ళని, ఆయన చూసి ఫాలో అవుతున్న వాళ్ళని ద బెస్ట్ వే ముందుకు నడిపించాలి. అలాంటిది ఒక వ్యూహం ఉండదు, ఏముండదు, ఎట్టబెడతాడు ఆ మనిషి అని అనకుండా ఆల్మోస్ట్ అలాగే చెప్పాడు. ఏమి ఉండరు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే. ఆ వ్యూహం ఈ వ్యూహం అంటే ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్ అని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. కానీ ఇది ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం బట్ట బయలు చేసినట్టు ఉంది. జగన్ పగడబోయి చేతులారా ఆయన బుక్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. మీకు అలా అనిపిస్తా లేదా చెప్పండి. రాంగోపాల్ చాలా క్లియర్గా అన్నాడు. ఏమని? వ్యూహాలు గీహాలు ఏం అవసరంలా, ఆయనకి ఏది అనిపిస్తే చేస్తాడు. ఏది అనిపిస్తే చేసేవాడు నాయకుడు కాడు. ఏది అనిపిస్తే చేసేవాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనికిరాడు. ఏది అనిపిస్తే చేసేవాడు ఒక పార్టీని లీడ్ చేయలేడు. అలా కనుక లీడ్ చేస్తూ ఉంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి తప్పదరా బాబు అన్నట్టు ఆయనతో ఉండేవాళ్ళే. రేపు రోజు అధికారం పోయిన తర్వాత అన్నీ అట్ట వదిలేసి అట్ట వెళ్ళిపోతారు జనాలు. ఎప్పటికే చాలామంది ఓపెన్గా చెప్తున్నారు. వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎవరు టికెట్లు ఇస్తాడు ఏంటని తేలిపోతే ఆ వైసీపీలో ఉండేది ఎంతమందో బయటకు వచ్చేది ఎంతమందో తేలిపోతే అంటా ఉన్నారు. రేపటి రోజు జగన్ ఓడిపోతే ఇక వైసీపీ అనేది కనుమరుగవడం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్ యాక్టివ్ అవుతుంది, బీజేపీ యాక్టివ్ అవుతుంది, జనసేన ఆల్రెడీ యాక్టివ్ మోడ్లో ఉంది, టీడీపీ యాక్టివ్ మోడ్లో ఉంది. సో ఇక వైసీపీకి సంబంధించి ఏంటి, రేపు జగన్కి సంబంధించి ముందు వెనక వ్యూహాలు ఏమీ లేనప్పుడు అప్పుడప్పుడు అనిపించి చేసుకుంటా పోతే రేపు రోజు ఆయన కోర్టుల్లో కనుక ఆయన ఎక్యూజ్డ్ కాదు, ఏకంగా ఈయనే దోషని తేలితే, శిక్షలో పెడితే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటి?